హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ చిన్నారి కథలు. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా చాలా బాగుండాలి. ఫ్రెండ్స్ చిన్న రిక్వెస్ట్, ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక కామెంట్, ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్, మీరు ఇచ్చే కామెంటు మా ఛానల్ ఎంతో ఎంతో గ్రోత్ అవుతుంది ఫ్రెండ్స్. ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. వివాహ పరీక్ష. ఒక ఊరిలో ఒక రైతు తన జీవితం అంతా కష్టపడి మంచి ఆస్తి సంపాదించాడు. ఆ రైతుకి ఒక కూతురు ఉంది. ఆమె చాలా అందగత్తే. ఆమెను వివాహమాడాలని చాలామంది యువకులు ఆశపడేవారు. అందులో అతని అక్క కొడుకు, చెల్లెల కొడుకు కూడా ఉన్నారు. ఒకరోజు ఆ ఇద్దరు వచ్చి తన మేనమామతో తమ కోరికను తెలిపారు. అందుకు రైతు వారిలో ఎవరు తెలివైన వాడో తెలుసుకునేందుకు ఒక్కొక్కరికి 1000 బంగారు నాణాలు ఇచ్చి ఇలా అన్నాడు: నేను ఇంత సంపాదించేందుకు కారణం నా తండ్రి, అంటే మీ తాత. ఆయన నాకు 3 సూత్రాలు చెప్పాడు. వాటిని ఆచరణ పెట్టడంలోనే ఇంత సంపాదించాను. అయితే ఆ సూత్రాలు ఏమిటో మాకు చెప్తే మేము కూడా ఆచరణలో పెడతాము అన్నారు మేనల్లిద్దరూ. ప్రతిరోజు రుచిగా ఉన్న భోజనం చెయ్యాలి, సుఖంగా నిద్రపోవాలి, ఎక్కడ తిరిగినా తోడు ఉంచుకొని తిరగాలి. ఇవి నా తండ్రి నాకు చెప్పిన 3 సూత్రాలు. కాబట్టి మీరు నేను ఇచ్చిన సొమ్ముతో 6 నెలల్లో ఎంతో కొంత లాభం సంపాదించాలి. అలా మీ ఇద్దరిలో ఎవరు ఎక్కువ సంపాదిస్తారో వారికి నా కూతుర్ని ఇచ్చి వివాహం జరిపిస్తాను అన్నాడు రైతు. హాయిగా తిని పడుకోవడం ఏమంత కష్టం అనిపించలేదు చిన్నవాడికి. మామయ్య ఇచ్చిన 1000 నాణాలు తినడం, స్నేహితులతో తిరగడం, నిశ్చింతగా నిద్రపోవడం ప్రారంభించాడు. కొన్నేళ్లసరికి చిన్నవాడి దగ్గర 1000 నాణాలు హారతి కర్పూరంలో హరించుకుపోయాయి. పెద్దవాడి పని మాత్రం 3 పువ్వులు 6 కాయలుగా ఉంది. అది తెలుసుకొని చిన్నవాడు పెద్దవాడిని కలుసుకొని, మామయ్య చెప్పిన 3 సూత్రాలు తూచా తప్పకుండా నేను అమలుపరిచాను. కానీ నేను ఏమీ సంపాదించలేకపోవడమే కాక నా చేతిలో ఉన్నదంతా పోయింది అని బాధపడ్డాడు. చిన్నవాడు పూర్తిగా ఆస్తి పాడు చేసుకున్నాడని పెద్దవాడికి తెలిసి చిన్నవాడితో, మన మామయ్య చెప్పిన మాటలను నీవు సరిగ్గా అర్థం చేసుకోలేకపోయావు. అర్థం చేసుకుని ఉంటే నీ పరిస్థితి ఇలా ఉండేది కాదు అని అన్నాడు. దానికి చిన్నవాడు మామయ్య చెప్పిన 3 సూత్రాలు అర్థం ఏమిటి అని అడిగాడు. దానికి పెద్దవాడు, మొదటిది ప్రతిరోజు రుచిగా ఉండే భోజనం చెయ్యాలి. అంటే ఆయన మనల్ని రుచిగా తినమన్నాడు. ఆకలి అయినప్పుడే ఏ పదార్థమైనా రుచిగా ఉండేది. ఆకలి అయినప్పుడే భోజనం చేయమని మామయ్య చెప్పిన మాటల్లోని భావం. రెండవది సుఖంగా నిద్రపోవాలి. మనం బాగా కష్టపడినప్పుడే ఒళ్ళు మరిచేంత సుఖనిద్ర పడుతుంది. మామయ్య చెప్పిన సుఖనిద్రలో మనల్ని కష్టపడి పని చేయమన్న భావం ఉంది. ఇక మూడవది ఎక్కడ తిరిగినా తోడు ఉంచుకొని తిరగమని చెప్పిన మాటల్లో అర్థం. మనది రైతు కుటుంబం, మనం రైతులం. రైతుకి చేతిలో కర్ర ఉండాలని మామయ్య నిన్ను కర్ర చేత లేకుండా వెళ్ళొద్దని చెప్పాడు, కానీ దుష్ట సాహిత్యం చేయమని కాదు అన్నాడు పెద్దవాడు. చిన్నవాడు అజ్ఞానంతో తన మామయ్య మాటల్లోని అర్థాన్ని గుర్తించలేకపోయినందుకు విచారించాడు. తన కూతురికి తగిన వ్యక్తిని ఎన్నిక చేసినందుకు రైతు చాలా సంతోషపడుతూ తన పెద్ద మేనల్లుడికి అల్లుడిగా అంగీకరిస్తూ తన కూతుర్నిచ్చి వైభవంగా వివాహం జరిపించాడు. తన కొడుకుల్లో అభివృద్ధికరమైన మార్పు వచ్చినదని ఆనందపడ్డారు ఆ తల్లిదండ్రులు. ఫ్రెండ్స్, కథ నచ్చిందా? నచ్చితే చిన్న లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను. కథ కంచికి మనం ఇంటికి. బాయ్.